అందరికీ నమస్తే. మనం ప్రస్తుతం టీజేఏసీ తెలంగాణ జేఏసీ చైర్మన్, తెలంగాణ జనసమితి అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం సార్తో ఉన్నాం. సార్ నమస్తే. సార్ ఎమ్మెల్సీ పదవి కోసమే కోదండరాం సార్ గవర్నమెంట్కు ఒత్తాస పలుకుతున్నారని నిన్న మొన్న కూడా ఎవరో మాజీ మంత్రి కూడా కామెంట్ చేసినట్టు జగదీష్ రెడ్డి గారు మాట్లాడేటోళ్ళు పోయి మాట్లాడతారు, వాటన్నింటికి సమాధానం మేమెందుకు చెప్పాలి? అవసరమే లేదు. ఎమ్మెల్సీ తప్పకుండా మేము మద్దతు ఇచ్చినప్పుడు మాకు భాగస్వామ్యం ఉండాలి అని అడిగిన వాళ్ళు కూడా తప్పకుండా మీరు కాంటెస్ట్ చేయనప్పుడు ఎమ్మెల్సీలుగా మిమ్మల్ని ఎంపిక చేస్తామన్నారు. ఆ అంగీకారంతోనే మేము ప్రచారం చేసినాం. ఆ అంగీకారం ప్రకారమే వాళ్ళు ఎమ్మెల్సీగా నియమించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. సార్ అంతకుముందు గవర్నమెంట్లో మీరు టీఎస్పీఎస్సీ సిలబస్ కంపెనీలో అదంతా బాగా నడిచింది. తర్వాత ఏమైంది సార్? తర్వాత ఎందుకు మీరు సలహాలు ఇచ్చే సిచ్యువేషన్ రాలేదా? వాళ్ళు అడగలేదా? మీరు చెప్పలేదా? ఎందుకు లేదంటే చాలా విషయాల మీద మాట్లాడినాం, సూచనలు ఇచ్చినాం. మేము ప్రభుత్వానికి కోరింది ఏంటంటే ఒక ఉపాధి కల్పన విషయంలో విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో ఒక సదస్సు జరిపాం. ఆ సదస్సుకి నిరుద్యోగులైన యువకులతో పాటు మేము విదేశాల్లో ఉన్నటువంటి సాంకేతిక నిపుణులను పిలిపించినాం. ఇక్కడ రకరకాల ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పనిచేసేటువంటి వాళ్ళను పిలిచినాం. ఇక్కడ కూడా కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు, ఇతర కాలేజీల్లో చాలా కీలకంగా పదవి బాధ్యతలు పోషిస్తున్నటువంటి వాళ్ళని పిలిచినాం. వాళ్ళందరితోని తెలంగాణలో ఉపాధి అందరికీ కలగాలంటే ఏం చేయాలో మీరు ఆలోచించండి, మాకు సహాయం చేయండి అంటే వాళ్ళు పలు రకాల సూచనలు చేశారు. అప్పుడు మేము ఆ సూచనలన్నింటినీ కూడా ప్రభుత్వానికి రకరకాల పద్ధతుల్లో చేరవేసినాం కదా. మేమేమీ రోడ్ల మీదకి రాలేదు. 35% దాకా ఉండే యూత్ను మనం నిర్లక్ష్యం చేయకూడదు. తెలంగాణ కాలంలో బలిదానాలు జరిగినాయి, మళ్ళీ అటువంటివి జరగకుండా ఉండాలంటే ఉపాధి కల్పన మీద దృష్టి పెట్టాలి. నిర్మాణాత్మకమైన సూచనలే చేసినాం. ఎప్పుడైతే ఈ విషయాలపైన ఇంకా నోటిఫికేషన్లు వేయండి, భర్తీ చేయించడానికి, పిల్లలు చదువుకుంటున్నారు వాళ్ళని నిరాశపరచకండి అని కూడా మేము ప్రభుత్వానికి రకరకాల పద్ధతుల్లో సూచనలు ఇచ్చినాం. ఇవన్నీ జరిగిన తర్వాత ఎప్పుడైతే పరిష్కారం కాలేదో మమ్మల్ని గెరావ్ చేశారు. నన్ను హరగోపాల్ సార్ని 2 సార్లు, ఒకసారి సెంట్రల్ లైబ్రరీలో, ఒకసారి ఆర్ట్స్ కాలేజ్ ముందు గెరావ్ చేశారు. ఆర్ట్స్ కాలేజ్లో నేనేదో సెమినార్కు వెళ్తే మాట్లాడనీయలేదు నన్ను. ఆ సెమినార్ హాల్లో అలజడి సృష్టిస్తుంటే నేను బయటికి రావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అవన్నీ భరించినాము. ఎవరికి చెప్పాలి ఇవన్నీ? అవన్నీ భరించిన తర్వాత ఇంకా తప్పదు, ఈ గవర్నమెంట్ కనీసం నోటిఫికేషన్లు కూడా వేయట్లేదని అనుకున్నప్పుడు మేము ఒక ఊరేగింపు తీద్దామని అనుమతికి అడిగినాం. అనుమతి నిరాకరించింది. అది జరిగిన విషయం. ఇది నిజంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ల వ్యవహారమేనా సార్? లేకపోతే మీరు అంతకుముందు 2014 ఎలక్షన్స్ ముందు మీరు సీక్రెట్గా కాంగ్రెస్ కోసం ఆపరేషన్ చేసిండ్రు? ఏం ఆపరేషన్ ఉంటుందండి? టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ గెలిపించే ప్రయత్నం చేసిన 2014 ఎలక్షన్స్ 2014 ఎన్నికలు అయిన తర్వాత జరిగిన చర్చ చెప్తున్నా మీకు. టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దెనెక్కింది. మేము న్యూట్రల్గా ఉంటామని మేము నిర్ణయించుకున్నాము. చాలా వరకు ఉద్యమకారులు గెలిపించడానికి ప్రయత్నం చేయాలని అనుకున్నాము. ఆ ప్రకారమే మేము ఉద్యమాల్లో సహకరించినటువంటి నాయకులను గెలిపించడానికి మా వంతు ప్రయత్నం మేము చేసినాం. కాంగ్రెస్తో రహస్య ఒప్పందం ఏముందండి? ఒకవేళ ఒప్పందం ఉంది, ఎన్నికలకు ముందే ఏమన్నా చేస్తాం? ఎన్నికలైన ఇంకేం ఒప్పందం? ఎన్నికలకు ముందు ఇవేవి జరగలేదు. ప్రయత్నం చేసింది. ఎన్నికలకు ముందు ఏం ఆందోళనలు జరిగినాయి? ఏం జరగలేదు కదా. మేమేమీ అనలేదు కదా. టీఆర్ఎస్ను కూడా ఏమనలేదు మేము. కొన్ని చోట్ల టీఆర్ఎస్ గెలుపు కోసమే మేము చాలా సీరియస్గా ఉద్యమాల్లో మనతో కలిసి పనిచేసినటువంటి వాళ్ళను గెలిపించుకోవటానికి మా వంతు ప్రయత్నం మేము చాలా సీరియస్గా చేసినాం. ఎందుకు ఇవన్నీ లేనిపోని మాటలు? ఏదన్నా ఉంటే జేఏసీ సభ్యుల మీద టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చిండ్రనే అపవాదం ఉంటే ఉండాలి, కానీ కాంగ్రెస్ను మేము ఏదో మద్దతు ఇవ్వటానికి ఏదో చేసినాం అనేది ఇవన్నీ కూడా లింక్ లేని విషయాలు, ఒక తర్కానికి అందనటువంటి విషయాలు, హేతుబద్ధంగా లేనటువంటి ఒక ఆరోపణలు. మేము తెలంగాణ వచ్చిన తర్వాత కూడా న్యూట్రల్గా ఉన్నాం. మేము ఏ పార్టీ వైపుకు పోలేదు. ఒక ప్రజా సంఘంగానే మేము పనిచేసినాం. ఏవైనా కీలకమైన అంశాల మీద మాట్లాడవలసి వచ్చినప్పుడు వాళ్ళు పిలిస్తే మేము ఆ మీటింగ్కు ఆ అంశం మేరకు మాత్రమే వాళ్ళని కలిసినాం. రెండోది చాలా కీలకం ఏంటంటే, అసెంబ్లీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అసెంబ్లీలో చేరవేస్తారనే ఆలోచనతో
ప్రతిపక్ష పార్టీల నాయకులందరినీ కూడా పిలిచినాం. బీజేపీ కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ, కాంగ్రెస్ కానీ అందరినీ పిలిచినాం. అందరికీ కూడా విషయాలు చెప్పి వాళ్ళ మద్దతును మేము కోరినాం. ఇది జరిగినటువంటి వాస్తవం. దానికి ఏదో కుట్ర పన్నినము, రహస్యంగా ఏదో ఏది ఉంటే నేను చెప్తున్నానండి, జేఏసీగా కూడా స్పష్టంగా చేసినాం. టీజేఎస్గా కూడా మేము రహస్యమైన వ్యవహారాలు ఏముండవు, చేస్తాము. అంత దాపరికం అనేది, అంతగా ఒక తెర వెనుక ఏదో కుట్ర పన్నవలసిన అవసరం టీజేఎస్కు లేదు. మేము ప్రజల పక్షాన ఉన్నాం. నిస్సంకోచంగా చెప్పవలసిన విషయాలు చెప్తాం. దాని పరిష్కారానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. ఇంకా ఈ విషయంలో ఎవరికి ఏమీ అనుమానాలు అవసరం లేదు. సార్, ఈ ఎలక్షన్స్ ముందు 2014 ఎలక్షన్స్కి ముందు తెలంగాణ వస్తున్న క్రమంలో మీరు జైపాల్ రెడ్డి గారితో కలిసి సోనియా గాంధీ గారిని చాలా సీక్రెట్గా కలిసిండ్రు. బీఆర్ఎస్, అప్పుడున్న టీఆర్ఎస్, కాంగ్రెస్లో విలీనం చేసుకోవాలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అనే డిమాండ్ అక్కడి నుంచి వచ్చింది. మీరు ఆ విషయాన్ని, ఈ విలీనం అనే వ్యవహారాన్ని మీరు అడ్డుపడ్డారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అనే డిమాండ్ వచ్చింది కాబట్టి మీరు అడ్డుపడ్డారు అనేది ఒక చర్చ ఉంది. ఏ అద్భుతమైన కట్టుకథ రాసిన వాళ్ళకి ఏదైనా అవార్డు ఇవ్వాలంటే, నేను సోనియా గాంధీని ఎన్నడూ కలవలేదు. 2 సార్లు కలిసిన, ఒకసారి కేసీఆర్ గారితో కలిసిన వెళ్ళి, ఇంకొకసారి నేను సోనియా గాంధీ గారిని కలిసింది మా మొత్తం జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యులందరం కలిసి తెలంగాణ వచ్చినాక కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళి కలిసినాం. నేను ఆమెను కలవలేదు, రహస్యంగా కలవవలసిన అవసరమూ లేదు. ఎట్టి పరిస్థితుల్లో అప్పుడు టీఆర్ఎస్కు నష్టం జరిగే ఏ పని కూడా చేసే ఆలోచన మాకు లేదు. ఎందుకంటే ఇక్కడ మేము కలిసి పనిచేస్తున్నాం కాబట్టి ఆ మైత్రి సంబంధాన్ని మేము కాపాడుకున్నాం. కాకపోతే ఎప్పుడన్నా అవకాశం దొరికితే ఏదన్నా గెట్ టుగెదర్లో కలుస్తారు కదా, ఏం చెప్తాం, తెలంగాణ తొందరగా ఇవ్వాలి, మీరు ఆలస్యం చేయటం వల్ల పిల్లలు చనిపోతున్నారు, ఏంది మీకు ఇబ్బంది, మీ అంతర్గతంగా ఏం చర్చ జరుగుతున్నది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసినాం. అంతకంటే మేము ఇంకొక ప్రయత్నం ఏది కూడా ఏ కాంగ్రెస్ నాయకుల దగ్గర చేయలే. కలిసినాం ఏదో అనుకోకుండా, యాదృచ్ఛికంగా. ఏదన్నా ఎవరింటికన్నా మేము కలవటానికి వెళ్తే అక్కడ ఎవరన్నా కాంగ్రెస్ లీడర్లు ఉంటేనో, ఏదన్నా పెళ్ళిళ్ళలో కలిస్తేనో, అట్లాంటి సందర్భాల్లో మేము మాట్లాడినాం తెలంగాణ గురించి మీ పార్టీలో ఏమనుకుంటున్నారు అని. అది తెలుసుకునే ప్రయత్నం మేము చేయకపోతే మా వ్యూహాలు మేము ఎట్లా వేసుకుంటామండి? అది కొన్నిసార్లు మేము తెలుసుకున్నాం, కొన్నిసార్లు టీఆర్ఎస్ నాయకుల ద్వారానే మాకు సమాచారం అందేది. ఆ ప్రయత్నం మేము చేసినాం, దాంట్లో మళ్ళీ రహస్యం కూడా ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు వాళ్ళు అన్ని విషయాలు బహిరంగంగా చెప్పరు కాబట్టి మా జాగ్రత్తలో మేము ఉన్నాం అంతే. ఉదాహరణకు కాంగ్రెస్ నాయకుడు మేము చెప్పినాం, మీరు ఇయ్యాలది రేపు ఎల్లుండి అంటారు, ఎల్లుండి అయినాక 3 రోజులు అంటే 3 రోజులనే కాదు, వారం పట్టొచ్చు, నెల పట్టొచ్చు అంటారు. ఇదేం కథ అంటే, లేదు మా ఇబ్బంది ఉంది. మా ఇబ్బంది ఏంటంటే ఈ ప్రభుత్వాన్ని ఆంధ్ర నాయకులు నడవనీయరు, ఇది కూలుస్తారు దీన్ని. అందుకని మేము జాగ్రత్త పడుతున్నాం తప్ప తెలంగాణ ఇచ్చే విషయంలో మీరు మమ్మల్ని శంకించకండి, మేము ఇస్తాము అని. అట్లా వాళ్ళ అంతర్గతంగా వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, అసలు తెలంగాణకు అనుకూలంగా ఉన్నారా, వ్యతిరేకంగా ఉన్నారా నిర్ధారించుకునే ప్రయత్నం చేసి దాన్ని మాకు అందిన సమాచారాన్ని క్రాస్ చెక్ చేసుకొని ఏ దశలో ఉన్నాం, ఏం చేయాలనేది వ్యూహం ఖరారు చేసుకున్నాం. సార్, మీరు తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ దగ్గరగా ఉన్నారు, ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా మీరే అన్నారు దగ్గరగా నేను కొన్ని సలహాలు కూడా చేసినామని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సలహా ఇస్తున్నారు. ఇద్దరిలో ఏం డిఫరెన్స్? అప్పుడు మేము కేసీఆర్ గారికి ఎంత దగ్గర ఉన్నామో ఇప్పుడు మేము అంత దగ్గరగా లేవు. రేవంత్ రెడ్డి గారికి అంత లేవు. కేసీఆర్తో చాలా ఉద్యమ కాలంలో చాలా సన్నిహితంగా ఉన్నాం, చాలా విషయాలు పంచుకున్నాం, చాలా విషయాలు వారి చెప్పిన సూచనల ప్రకారం కొన్ని నిర్ణయాలు జరిగినాయి. అప్పుడు ఉన్న పరిస్థితి వేరు, కలిసి ఒక ఉద్యమం నడుపుతున్నాం కాబట్టి తప్పనిసరిగా అప్పుడున్న సాన్నిధ్యం వేరు, అప్పుడున్న సంబంధాలు వేరు. ఇవాళ రేవంత్ రెడ్డి గారితో మేము ఎన్నికల్లో గెలవటానికి ప్రయత్నం చేసినాం, మద్దతు ఇచ్చినాం. తప్పనిసరిగా వారికి మా మీద ఒక సదభిప్రాయం ఉంది, మాకు కూడా వాళ్ళ మీద మంచి అభిప్రాయం ఉంది. ఒక మంచి ప్రయత్నం చేస్తున్నారనే ఆలోచనతో ఉన్నాం కాబట్టి ఏదన్నా చెప్పవలసి వచ్చినప్పుడు రకరకాల పద్ధతుల్లో ఆయనకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. మమ్మల్ని ఏదన్నా అడిగితే ఇప్పటి వరకు అట్లాంటి అవకాశం కూడా రాలేదు. నేను ఆయన కలిసింది 2-3 సార్లనే, బహిరంగమే, అది కూడా దాపరికమేం లేదు. ఆ 2-3 సార్లు కలిసినప్పుడు ఏ దిశలో పోతే ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మాకున్న సూచనలు బయట మేము రకరకాల సందర్భాల్లో మేము మాట్లాడుకొని మా పార్టీ వాళ్ళు మాకు చెప్పిన అభిప్రాయాలను
వాటిని కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇప్పటికి కూడా మేము ఆ ప్రయత్నం చేస్తాం. అదేది కూడా ఒక రహస్యంగా జరిగే వ్యవహారం ఏం కాదు, బహిరంగంగానే ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సరే, 6 గ్యారెంటీల విషయంలో కొంత అమలు చేయలేకపోయింది. 100 రోజులు అన్నారు, చేయలేకపోయిండ్రు. 6 నెలలు అయింది, ఇంకా చేస్తలేరు. సరే, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి. ఫైనాన్షియల్ డబ్బులు ఇబ్బంది ఉందనేది ఓపెన్గా అందరికి తెలుసు. బట్ వీళ్ళు ఎలక్షన్స్ ముందు చాలా విషయాలు చెప్పి ఎలక్షన్స్ తర్వాత చాలా రూల్స్ తీసుకొచ్చి పెడుతున్నారు అమలు చేసే పథకాలకు. చాలా స్కీమ్స్ అమలు చేస్తలేరు అనేదాన్ని మీరేమన్నా ఎప్పుడన్నా ఏమన్నా సూచన చేయడము, అడగడము ఏమైనా జరిగిందా? చేస్తున్నారు. కొన్ని స్కీమ్స్ అమలైనవి, కొన్ని మేము చెయ్యమని ఎన్నడూ కూడా చేతులు ఎత్తేయలే. మేము చేస్తామని అంటున్నారు వాళ్ళు. చేస్తామన్నాక అవకాశం ఇవ్వాలి కదా. 6 నెలలు మధ్యలో 2 నెలల పాటు 3 నెలల పాటు దాదాపు ఈ కోడే అమల్లో ఉంది. కొంత ఇబ్బందులు వచ్చినాయి కాబట్టి అప్పుడు ఏమి స్కీమ్లు అనౌన్స్ చేయరాదు, అమలు చేయరాదు. ఉన్న పైసలను బట్టి వాళ్ళు జాగ్రత్తగా ఏది ముందు ఏది వెనక అని ఆలోచించుకోవాలి. చెయ్యమంటే మనం ఆలోచించాలి. చేస్తామని అంటున్నారు కదా, అన్నీ అమలు చేస్తామని అంటున్నారు. ప్రాధాన్యతలను వాళ్ళు నిర్ణయించుకుంటారు. దాన్ని బయట నుంచి మనం వాళ్ళ మీద రుద్దటానికి వీల్లేదు. వాళ్ళు ఖచ్చితంగా మేము ఒక్కో దానికి ఒక్కో డెడ్ లైన్ పెట్టుకున్నారు. ఇవాళ తక్షణం వాళ్ళు రుణమాఫీ పథకం అమలు చేయాలనే ఒక ఆలోచనతో ఉన్నారు. ఆగస్టు 15 డెడ్ లైన్ పెట్టుకున్నారు. దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానివ్వండి, మరి ఒక పైసా కోటో 2 కోట్లతో అయ్యే పని కాదు కదా, వేల కోట్లు కావాలి కదా. దానికి నిధులు సమీకరించుకోవాలి. వీళ్ళేమో టీఆర్ఎస్ వారు తమ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు దొరికిన నిధులనే కాదు, భవిష్యత్తు నిధులను కూడా విచ్చలవిడిగా ఉపయోగించారు. ఉపయోగించడంతో ఇవాళ అప్పు తెచ్చుకోవటానికి అవకాశం లేదు, దానికి పరిమితులు ఉన్నాయి. ఏదన్నా ఇంకా తక్కువ తీసుకుపోయి అమ్ముకొని వద్దాం, పైసలు తెచ్చుకుందామంటే దానికి కూడా అవకాశాలు సరిగ్గా లేవు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రాధాన్యతల ప్రకారం ఒక స్కీమ్ తర్వాత ఒక స్కీమ్కు ఒక ప్రణాళిక వేసుకోవాలి కదా. కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు కదా సార్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి వాళ్ళకి తెలుసు, తెలిసి కూడా అట్లాంటి హామీలు ఇచ్చారు కదా. ఉంటాయి కొన్ని విషయాలు. ఏమనుకున్నారంటే ప్రజల్లో మనం ఒక వాళ్ళ నుంచి సానుకూలతను సాధించుకోవాలంటే కొన్ని స్కీములు మనం అనౌన్స్ చేయాలనే ఆలోచనతో పోయినరు. అప్పుడు ఆర్థికమైన పరమైన విషయాలపైన ఆలోచించినట్టు లేరు. ఒప్పుకుందాం కాసేపటికి. అంత మాత్రం చేత వాళ్ళు ఒక ప్రయత్నం ప్రజల మనస్సు గెలుచుకోవటానికి, మద్దతును సాధించటానికి ఇవి కీలకమైన నిర్ణయాలతో వచ్చిండ్రు. కానీ కేవలం అవి మాత్రమే కాదు, రాజకీయపరమైన వ్యూహాలు, ప్రకటనలు చాలా కీలకం. ఆ విషయము దాదాపు అన్ని పార్టీలు కూడా ఈ విషయాలపైన ఒక స్పష్టతకు రావాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ప్రజలు కేవలము ఇట్లాంటి స్కీమ్ల వల్లనే ఓట్లేస్తారా, లేకపోతే స్థూలంగా ఉన్న పరిస్థితి మీద ఒక రాజకీయపరమైనటువంటి ఆలోచనలను తయారు చేసుకొని ప్రజల ముందు పెట్టడం ద్వారా గెలుస్తారా? ఆ ఆలోచనలో భాగంగా ప్రజల సంక్షేమం గురించి ఏం చేయాలని చెప్తే సరిపోతుందా? ఇవి చాలా కీలకమైన అంశాలు. నా దృష్టిలో ఏమవుతున్నదంటే మన భారతదేశంలో ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మనం ఈ స్కీములు అమలు చేయగలగటం చాలా కీలకం. అప్పుడే మనల్ని నమ్ముతారు అని చెప్పి పార్టీలన్నీ అనుకుంటున్నాయి. అందులో కాంగ్రెస్ కూడా మినహాయింపు కాదు, టీఆర్ఎస్ మినహాయింపు కాదు. దాన్ని వాళ్ళు ప్రకటించిన తర్వాత వీళ్ళు తిప్పలు పడుతున్నారు కదా, ఎట్లయినా అమలు చేద్దామని. వాళ్ళు ప్రకటించి తప్పుకోవట్లేదు, మీద పొరపాటు అయిందని చెప్పలేసుకొని తప్పుకోవట్లేదు కదా. కాబట్టి నేను అనేది ఏంటంటే అమలు చేయటానికి ప్రయత్నం జరుగుతున్నది. అన్నిటికంటే చాలా భారంగా ఉండేటువంటి ఈ రుణమాఫీ పథకం మీద ఇవాళ వాళ్ళు నిధుల సమీకరణ, దానికి విధి విధానాలు తయారు చేసుకోవటం, ఆ పని మీద ఉన్నారు. అది అయిపోతే మిగతా స్కీమ్ల మీద కూడా అమలుకు చర్యలు తీసుకుంటారు. ఆ నమ్మకం నాకైతే ఉంది. కానీ అంతకన్నా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నది రైతు భరోసా స్కీమ్ అంటున్నారు సార్ అందరూ. ఎందుకంటే వానకాలం వచ్చింది, వానలు ఉయ్యాలో రేపు పడేటట్టున్నాయి, రైతులంతా దుక్కి తిని రెడీగా ఉన్నారు. అట్లాంటి స్కీము విషయాల్లో ఇంకా ఇది చర్చిస్తాం, ఎవరికి ఇవ్వాలి అనే విషయంలో ఇంకా ప్రాథమిక దశలో ఉన్నాయి చర్చలు. కానీ ఏంటి సమయం పడుతుంది కావచ్చు, ఇంకో నెల పడుతుంది కావచ్చు. కానీ నిర్ణయానికి రానియండి. ప్రజల్లో ఒక అసంతృప్తి అవుతుంది కదా. విచ్చలవిడిగా పైసలు ఉన్న వాళ్ళందరికీ మీరు ఇస్తే మరి మా సంగతి ఏందని పేద ప్రజల్లో ఒక బాధ అవుతుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక విధి విధానాలు తయారు చేయాలి. చేస్తారు, ఒకటి నెత్తిన పెట్టుకున్నారు, చేస్తున్నారు. ట్రాన్స్ఫర్లు 10 ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఇవాళ టీచర్ల ట్రాన్స్ఫర్లు, ప్రమోషన్లు 10 ఏళ్ళ తర్వాత ఇవాళ టేకప్ చేయడానికి అవకాశం దొరికింది. మళ్ళీ ఆగిపోయినట్టుంది కోర్టులో. ఎస్జిటీలో అది ఆగింది.
దాని విషయం కూడా మళ్ళీ ఏదో పరిష్కారం వెతుకుతారు, సరి చేసుకుంటారు, చేస్తారు. నేను అనేది ఏంటంటే ఒకటి తర్వాత ఒకటిగా అన్ని సమస్యలను పరిష్కరిస్తూనే ఉన్నారు కదా, కాబట్టి ఆ అవకాశం ఇవ్వండి. అంత తొందరపాటు కూడా ఏం అవసరం లేదు. నేను అనుకోవటం ఇవాళ ప్రతిపక్షాలు కూడా చేయవలసిన పాత్ర, మాలాంటి వాళ్ళం కూడా చేయవలసిన పాత్ర ఏంటంటే ఈ స్కీముల అమల్లో కీలకమైన మనం ప్రతిపాదనలు ఏమన్నా తయారు చేయగలిగితే, అమలుకు ప్రణాళికలు చేయగలిగితే చాలా ఉపయోగంగా ఉంటుంది. అవి అవసరమైనవి ఏవేవి అనుకుంటామో వాటి మీద ఖచ్చితంగా ప్రణాళికలు ప్రభుత్వం ముందు పెట్టాలి. ఇప్పుడు ఈ రైతు బంధు అందరికీ ఇచ్చింది పోయిన ప్రభుత్వం. ఇది వద్దు, ఇది నిధులు అనవసరంగా అట్లా ఉపయోగం చేయటం వల్ల ప్రయోజనం లేదు. ఉన్న పైసలను అందరికీ కాకుండా పేదలకు ఎక్కువ ప్రాధాన్యతనిద్దామనే ఆలోచనతో వీళ్ళున్నారు. వాస్తవ సాగుదారులకు, పేదల కంటే వాస్తవ సాగుదారులకు ప్రాధాన్యతనిద్దామని వీళ్ళు అనుకుంటున్నారు. వాస్తవ సాగుదారులకు ఇవ్వాలంటే ఏం చేయాలనే విషయం మీద స్పష్టత రావాలి. స్పష్టతకు సంబంధించి సూచనలు అందరం కూడా చేద్దాం. ఇప్పుడు మేము ఆలోచనతో ఉన్నాం. సార్, కాళేశ్వరం 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అని కాంగ్రెస్ ఎలక్షన్స్ ముందు ప్రచారం చేసినారు. కేసీఆర్ జైలు కూడా పంపిస్తామని అన్నారు. ఇప్పుడు దాని మీద విచారణ కూడా జరుగుతూ ఉంది ఘోష్ గారి ఆధ్వర్యంలో. మీరు ఏమన్నా చెప్పినరా ఇప్పటివరకు ఆ కమిషన్కు మేము కూడా ఒక రిపోర్టు ఇచ్చినాము దానిపైన. ఎందుకంటే మేము ఇవ్వటానికి కారణం లేకపోలేదు. ఈ విద్యుత్తు విధానాల మీద మేము 2017 నుంచి చాలా సీరియస్గా సూచనలు చేస్తున్నాం. ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ జరిగినప్పుడు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకున్నప్పుడు మేము అప్పుడు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నా చైర్మన్ దగ్గరికి వెళ్ళినాం. చైర్మన్ గారిని ఏమడిగినామంటే, మీరు ఈ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని దీనిపైన సమీక్ష చేయండి అని అడిగినాం. వాళ్ళు మేము ఆలోచిస్తామన్న తర్వాత సమీక్ష చేయటానికి నిర్ణయించుకున్నారు. అది అవసరం కూడా చట్టం ప్రకారం. మేము ఆ సమీక్ష చేసినప్పుడు దాని మంచి చెడులు మేము మా ప్రతిపాదనలు పెట్టినాం. మీరెవరు చెప్పటానికని మా మీద విసుక్కున్నారు, కసురుకున్నారు. కానీ మొత్తం మీదనైతే మా సూచనలు మేము చేసినాం. ఇది తెలంగాణకు నష్టం చేస్తుందని. ఆ తర్వాత అప్పుడు ఎలక్ట్రిసిటీ పవర్ సెక్రటరీ గారు కూడా ఒప్పుకున్నారు మేము చెప్పినవి. అటు తర్వాత దానిపైన రాష్ట్ర ప్రభుత్వమే ఛత్తీస్గఢ్ పవర్ పర్చేజ్ అగ్రిమెంటే లోపభూయిష్టమైంది అని అనుకున్నారు. కాబట్టి కొన్ని సూచనలు అప్పుడు మేము చేసినాం, బహిరంగ చర్చ జరిపినాం. మా అభిప్రాయాలు, మాకు బలమైన అభిప్రాయాలు, నిశ్చిత అభిప్రాయాలు ఉన్నాయి. అవి మేము కమిషన్కు చెప్పటం అవసరం అనుకున్నాం. కొంత ఎన్నికల వల్ల మేము అనుకున్న సమయంలో మేము చేయలేకపోయినా మొత్తానికైతే ఒక నివేదికలు మేము సమర్పించినాం. ఆ సమర్పించినప్పుడు వాటర్ దాని మీద కూడా, ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా మేము చాలా చర్చ చేసినాం. పుస్తకాలు తీసుకొచ్చినాం, చిన్న పుస్తకాలు తెచ్చి విరివిగా పంచినాం, సెమినార్లు నిర్వహించినాం. ఇవాళనైతే క్యాగ్ నివేదిక కూడా వచ్చింది కాళేశ్వరం ప్రాజెక్టు మీద. మరి ఇవన్నీ జరిగినాక మాట్లాడకుండా ఉంటే ఎట్లా కుదురుతుంది? మమ్మల్ని మేము మోసం చేసుకున్నట్టయితే. కాబట్టి మా అభిప్రాయాలన్నింటినీ కూడా కమిషన్కు ఆల్రెడీ తెలియజేసినాం. మేము ఇచ్చిన నివేదిక మీద ఇంకా కొంచెం మెరుగులు దిద్ది మళ్ళీ ఒక రెండవ నివేదిక కూడా ఇవ్వాలనే ఆలోచనతో ఉన్నాం. రెండవ నివేదిక కూడా విడుదల చేసిన తర్వాత మేము మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం. కానీ తెలంగాణ రాకముందు, లేకపోతే గవర్నమెంట్ వచ్చిన కొత్తలో తెలంగాణలో కరెంట్ ఎట్లా ఉండేది అనేది అందరికి తెలుసు. అది అందరికి తెలుసు అని చెప్తున్నారు వాళ్ళు. అవును. ఇప్పుడు కమిషన్ చైర్మన్గా ఉన్న సార్ కూడా తెలుసు అని ఆ విషయాలు. అవన్నీ కరెంటు మాట్లాడితేనే కదా సార్ ప్రాబ్లం అయింది. కరెంటు లేదు అసలు తెలంగాణలో. అందరూ రైతులు లేకపోతే ఇండస్ట్రియలిస్టులు అంత ఇబ్బంది పడ్డ సిచ్యువేషన్ నుంచి కరెంట్ ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేసినాము. ఛత్తీస్గఢ్లో తక్కువ, అసలు అప్పుడు కరెంట్ అమ్మే వాళ్ళే లేరు. ఏ రాష్ట్రంలో కరెంటే దొరకదు. అట్లాంటి టైంలో వేరే రాష్ట్రాలు ఎక్కువ రేటు కొంటే తక్కువ రేటు కొన్నాం కదా $3.90. మీకున్న ఆర్గ్యుమెంట్ దీనిలో తప్పే ఉంది అని అడుగుతున్నారు. మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల విద్యుత్ వ్యవస్థ అప్పుల భారంలోకి మునిగిపోయింది. ఇవాళ తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి చిక్కుకున్నది. ఇది వాస్తవం, వాళ్ళందరికీ కనబడుతున్నది. చాలా కీలకమైందంటే, మంచి చేయాలని మేము ప్రయత్నించినాం. దాన్ని ఎవరేమన్నా శంకిస్తున్నామా? కరెంట్ లేదు కాబట్టి ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు అనేది అందరం ఒప్పుకుంటున్నాం. నువ్వు ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు ఏది పడితే అది చేస్తే కూడా కుదరదు కదా. నువ్వే అంటున్నావు ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ నష్టం జరిగింది అని మెంబర్ సెక్రటరీ అన్నాడు, టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ అన్నది. చివరాఖరికి గవర్నమెంటే వద్దు నీ కరెంట్ అని చెప్పి రద్దు చేసుకున్నా. జాగ్రత్తలు పాటించమని మేము సూచనలు చేస్తే వినలేదు. మీరు చేసిండ్రు.
చేయటం వల్ల ఏమైంది? తెలంగాణ ప్రజలు నష్టాన్ని భరించారు. అది కేసీఆర్ ఇంట్లో సొమ్ము కాదండి. ఆయన తన ఫామ్ హౌస్లో ఏం చేస్తాడనేది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం. తన ఇంట్లో తాను ఇవాళ ఏం పని ఎట్లా నడుపుకోవాలనేది ఆయన వ్యక్తిగతమైన ఇష్టం. మనకు చేతనైతే ఇట్లా కాదా ఇట్లా నడిపితే బాగుండనే వరమైన సూచనలు చేస్తాం, కానీ అది మనకు ఆ అధికారం అయితే మనకు లేదు. అది ఆయన ఇష్టం. కానీ ఒక రాష్ట్రానికి ఆయన కేవలము ఒక ముఖ్యమంత్రి, ఆయన ఒక వ్యక్తి కాదు. ఆయన ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ప్రజల తరఫున ట్రస్టీగా వ్యవహరించాలి. ప్రజలందరి ప్రయోజనాల కోసం అధికారాన్ని నిర్వహించాలి. రాజ్యాంగం దాని విషయంలో అనేక సూచనలు చేసింది. అధికారాన్ని నీ ఇష్టానుసారంగా చెలాయించడానికి వీల్లేదు. అధికారాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ఇనుమడింపజేసే లక్ష్యంతో వాడాలి. అంతటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. నువ్వు కొనుగోలు చేసి కరెంటు సప్లై చేయాలని నిర్ణయించినప్పుడు, కరెంటు ఉత్పత్తిని పెంచాలనుకుంటున్నప్పుడు ఈ బాధ్యతను గుర్తెరిగి వ్యవహరించాలి. మేము బాధపడే విషయం ఏంటంటే ఆ బాధ్యతను తుంగలో దొక్కారు. మీ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా నిర్ణయాలు చేశారు. ఈ విచ్చలవిడిగా నిర్ణయాలు చేయటం వల్ల ఇవాళ రాష్ట్రం ఇబ్బందుల పాలు అయింది. 81,000 కోట్ల దాకా ఇవాళ అప్పులు ఉన్నాయి విద్యుత్ సంస్థలకు. అది డిస్కంలు, ట్రాన్స్కో, అది ఇది అబద్ధం. దాని మీద మీరు రుద్దటం కంటే ఇష్టానుసారంగా ఛత్తీస్గఢ్కు ఉండే సామర్థ్యం ఏందో అర్థం చేసుకోకుండా కరెంటు కొన్నాం. వాళ్ళు ఇస్తున్న రేటు కానీ, వాళ్ళు సప్లై చేస్తున్న తీరు కానీ నచ్చలేదు. బయట పోయి కొనాలని నిర్ణయించుకున్నాం. బయట ఎక్కువ రేటు కొనవలసిన దుస్థితిలో చిక్కుకున్నాం. 5 రూపాయల నుంచి 20 రూపాయల దాకా పెట్టి పైసలు పెట్టి మనం కొనుక్కొని రావాల్సి వచ్చింది. పైసలు పరిమితంగా ఉన్నాయి. నువ్వు జాగ్రత్త పాటించాలి. పాటించకపోతే విద్యుత్ రంగం సంక్షోభంలో పడిపోతుంది. మేము ఈ బాధ్యతను వారికి తెలియజెప్పడానికి రకరకాల పద్ధతుల్లో ప్రయత్నం చేసినాం. అప్పుడు సాధ్యపడలేదు. టారిఫ్ రెగ్యులేటరీ కమిషన్ నివేదిక ఇచ్చినప్పుడు ఆ రెగ్యులేటరీ కమిషన్ నివేదిక ప్రకారం గవర్నమెంట్ నడుచుకొని ఉంటే ఇబ్బంది తలెత్తేది కాదు. ఇవాళ వచ్చిన కమిషన్, రెగ్యులేటరీ కమిషన్ నిర్ణయాలను సమీక్షించి దాని మీద అప్పిలేట్ ట్రిబ్యునల్గా ఒక నిర్ణయాన్ని విచారణ చేయటానికి ఏర్పడింది కాదు. ఇది స్థూలంగా ఈ విధానాల వల్ల జరిగిన పర్యవసానాలు ఏంటి అనేది ఆలోచించటానికి వచ్చింది. ఆ నిర్ణయాలను వాళ్ళు ఆలోచిస్తారు. ఇవాళ అదేవిధంగా మీరు విద్యుత్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 3 సమస్యలు ఉన్నాయి. మీరు స్థావరాలను ఎంచుకున్నప్పుడు తప్పు చేశారు. నదికి దగ్గరగా ముంపుకు గురయ్యే ప్రమాదం ఉన్నటువంటి రీతిలో దాన్ని ఏర్పాటు చేశారు. మొన్నటి వానల కంటే ఇప్పుడు మన పోలవరం కూడా వాళ్ళు పూర్తి చేసి గేట్లు దించితే అప్పుడు వచ్చే వరదకి భద్రాద్రి ఉంటుందా మునుగుతుందా అనేది ఇలా అనుమానాస్పదం. పోయినసారి వచ్చిన వరదలకే అక్కడ కరెంటు ఉత్పత్తిని నిలిపివేయవలసిన పరిస్థితి ఏర్పడ్డది. మీరు తప్పు టెక్నాలజీని ఎంచుకున్నారు. అదే సమయంలో కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు సూపర్ క్రిటికల్ తెచ్చుకుంటే వీటికి సబ్ క్రిటికల్ టెక్నాలజీ తెచ్చుకున్నాం. అందుబాటులో ఉంది, కానీ మనం తప్పు టెక్నాలజీ ఎంచుకున్నాం. దాన్ని నిర్వహణ చేసేది అర్జెంటు, తెలంగాణ తక్షణ అవసరాలు తీరుస్తామని తెచ్చి మీరేం చేసిందంటే కాలం ఎక్కువ తీసుకున్నారు, సమయం ఎక్కువ తీసుకున్నారు. వచ్చిన లాభం కూడా ఏం లేదు. కాబట్టి ఈ తొందరపాటు నిర్ణయాల వల్ల తెలంగాణకు నష్టం జరిగింది. ఇవాళ ప్రతి అధికారి ఏమంటుండంటే ఆయన చెప్పిండు మేము చేసినామని అంటున్నాం. ఏ సంస్థకు ఆ సంస్థ పనిచేయనియాలి కదా. మీరు ప్రతి దాంట్లో జోక్యం చేసుకొని నిర్ణయాలను రుద్దటం వల్ల కలిగిన నష్టం ఎవరికి ఇవ్వాలా? విద్యుత్ సంస్థకు నష్టం కలిగింది. కాళేశ్వరం అయినా అంతే. మేము సూచనలు చేయాలని ప్రయత్నం చేసినాం. మేమే కాదు కదా, వారు నియమించిన ఇంజనీర్ల కమిటీ అన్నది కదా. తుమ్మిడిఎట్టి కాడి నుంచే తెచ్చుకుంటే లాభము, ఖర్చు తగ్గుతుంది అనే మాట అన్నారు. మీరు ఆలోచించలేదు, వినలేదు. ఈ సూచనలు వేటిని కూడా మీరు వినలేదు. ఇవన్నీ వినకపోవటం చేతనే ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక భారంగా మారింది. ఇది మనం అంటున్నమాట కాదు, క్యాగ్ నివేదిక స్పష్టంగా చెప్పింది. పెట్టుబడి వ్యయం ఇంతెందుకు పెరిగింది? మీరు జాగ్రత్తగా ప్రణాళికాబద్ధంగా నిర్మాణం చేయకపోవటం చేత మీరు అనవసరంగా దుబారా ఖర్చులు పెట్టిండ్రు దీంట్లో అంటున్నారు. ఇంత వ్యయంతో ఒక ప్రాజెక్టు నడపటం సాధ్యమేనా? మీరు ఎందుకు ఆలోచించుకోలేదనే మాట కూడా వాళ్ళు ప్రశ్న వేసిండ్రు. ఇవాళ అందరని చెప్తే వినకుండా 4-5 గ్రామాలను లేపి మనం మల్లన్న సాగర్ అనే పెద్ద రిజర్వాయర్ని ఏర్పాటు చేస్తే అందులో నిండా నీళ్లు నింపే పరిస్థితి లేదు. నిండా నీళ్లు నింపితే అది ఆ భారానికి అది భూకంపం వచ్చే ప్రమాదం ఉంది. అది 5 లక్షల మంది కరీంనగర్ జిల్లాలో వాళ్ళు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంది. అటువంటి రీతిలో మీరు ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఉన్న రైతులను జీవనోపాధిని
వాళ్ళ ఛిద్రం చేసి దాన్ని వాళ్ళను ఊర్లను లేపుతిరి మీరు అక్కడి నుంచి. ఇవన్నీ ఏం అవసరం? నీ ఇష్టానుసారంగా ఇట్లా అధికారాన్ని ఎట్లా నిర్వహిస్తావు? ప్రజల సంక్షేమము సామాజిక న్యాయాన్ని మర్చిపోయి నీ ఇష్టానుసారంగా నిర్ణయాలు ఎట్లా చేస్తావు అనేదే మేము అడిగిన ప్రశ్న. అడిగినందుకు మేము వేధింపులకు గురైనాం. అయితే అది మాట్లాడవలసిన విషయం కాదు. ఇవాళ దానిపైన ఒక సమీక్ష జరగటానికి అవకాశం వచ్చినప్పుడు ఆ సమీక్ష ముందు మేము ఎందుకు ఈ మాటలు గతంలో చెప్పాల్సి వచ్చిందో మేము అవన్నీ విడమర్చి ఆ కమిషన్ ముందు పెట్టాలి. మేము మాట్లాడుతున్నాం, ఇలా కమిషన్ ముందు పెట్టినాం, మాట్లాడుతున్నాం, వాస్తవాలు ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ తప్పులు జరిగినాయి, భవిష్యత్తులో ఇట్లాంటివి దొరలకుండా చూడాలి, అందుకు తగు విధంగా సూచనలు చేయాలని కూడా మేము అడుగుతున్నాం. కేసీఆర్ గారు 12 పేజీల లేఖ ఒకటి చూసిండ్రా? అది చూసి ఏం మీ అభిప్రాయం దాని మీద? చదివిన ఇదే జరుగుతున్నది. కరెంట్ ఇచ్చిన కాబట్టి ఏం చేసినా కరెక్టే అని, అది కరెక్ట్ కాదు. కరెంట్ ఇయటానికి ప్రయత్నం చేయటాన్ని ఇవ్వలేం, తప్పుపడతలేము. కానీ ఆ పేరుతో మీరు తీసుకున్న నిర్ణయాలను మాత్రం మేము తప్పుపడుతున్నాం. మీరు కరెంటు కొనుగోలులో ఖర్చులు పెరిగినాయి, అనవసరమైన భారం నెత్తినబడ్డది. అన్నిటికంటే మించి ఏంటంటే మీరు ఒక హేతుబద్ధంగా మీరు జాగ్రత్త పడి ఉంటే ఎలా విద్యుత్ సంస్థలు ఇంతగా అప్పులపాలయ్యేవి కావనేది కూడా మాకున్నటువంటి అభిప్రాయం. ఈ అసలు ప్రశ్నను మీరు దాచిపెడుతున్నారు. అవి అప్పులపాలైన విషయాన్ని మరుగున పెడుతున్నారు, దాచిపెడుతున్నారు. దాచిపెట్టి మీ ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు. అది నా దృష్టిలో అది సమంజసం కాదు. ఒక అట్లా మాట్లాడటం అన్నిటికంటే మించి ఏంటంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ పైన విరుచుకపడవలసిన అవసరం ఏం లేదు. గవర్నమెంట్ చెప్తే ఆయన ఎంక్వైరీ చేస్తున్నాడు. ఆ ఎంక్వైరీ చేస్తున్నటువంటి విషయాలపైన మీ అభిప్రాయాలు చెప్తే పోయేది, లేకపోతే లిఖితపూర్వకంగా ఇవయా నా అభిప్రాయాలు, ఇంతకు మించి నాకు చెప్పేది లేదని ఓ లేఖ మీడియాతో మాట్లాడండి కదా, దాన్ని తప్పుపడుతున్నారు. మీడియా ఆయన అన్నది ఏంటంటే మాకు ఇష్టానుసారంగా వాళ్ళు ఆయన ప్రొసీజర్ వివరించారు, అంతకుమించి ఆయన ఏం మాట్లాడలేదు కదా మీడియాతోనైనా. ఒకవేళ మాట్లాడింది అనుకోండి, మీరు ఈ విషయాలు మీడియా ముందు మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని రాస్తే అయిపోతుంది కదా. నువ్వు ఇష్టానుసారంగా ప్రతి వ్యక్తి మీద నిందారోపణలు చేయవలసిన అవసరం ఏముందని నాకేం కారణమైతే కనబడలేదు. అంతగా విరుచుకపడవలసిన అవసరం కూడా కనబడలేదు. ఆయనేమి ఆదేశించలేదు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ, ఎవరిని కూడా ఆదేశించలేదు. పోయి మీ అభిప్రాయాలు చెప్పండి, చెప్తే మాకు నిర్ణయం తీసుకోవటానికి సౌకర్యంగా ఉంటుంది అని. ఎన్నికలు ఉన్నాయా సమయం అడిగినరు, వాళ్ళు ఆగినరు. నిజమే ఎన్నికలు ఉన్నాయి కదా ఆగుదామనుకున్నారు. తర్వాత కొంచెం తొందరగా చెప్తే మాకు టర్ము ఎక్కువ లేదు కాబట్టి మీరు కొంచెం తొందరగా చెప్తే బాగుండును అని అడిగినరు. అంతగా విరుచుకపడవలసింది ఏం లేదు కదా. అది ఆయన వాస్తవాలు నలుగురు ముందు పెడితే, ఆయన సత్యము అని అనుకున్నవి నలుగురు ముందు పెడితే బాగుండేది. ఆ పద్ధతిని వదిలిపెట్టి కమిషన్ ఆఫ్ ఎంక్వైరీని తిట్టడం అంటే ఎక్కడో ఒక దగ్గర మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నావు, చర్చను పక్కదారి పట్టిస్తున్నావు అనే మాకు అనిపించింది. సార్, కొత్తగడ్డ సెక్రటరీలో అవినీతి జరిగింది, అంబేద్కర్ స్టాచ్యూలో అవినీతి జరిగింది, అమరవీరులస్తు చిహ్నంలో అవినీతి జరిగింది, యాదగిరిగుట్ట టెంపుల్ కడితే దానిలో అవినీతి జరిగింది. ఇట్లాంటి ప్రతి దానిలో అవినీతి జరిగిందని కొత్త ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంది. దాన్ని మీరు ఏం చెప్తారు? దాన్ని ఇప్పుడు ఏదైనా ఆరోపణ జరిగితే ఆ ఆరోపణలను రుజువు చేసుకోవాల్సిన బాధ్యత ఇద్దరి మీద ఉంటుంది. పాత ప్రభుత్వం మీద ఉంటుంది, కొత్త ప్రభుత్వం మీద ఉంటుంది. నిరాధారమైన ఆరోపణలు చేస్తే ఎవరు చేసినా సమంజసం కాదు. కానీ నిజంగానే జరిగింది అని ప్రైమా ఫేసి ప్రాథమికంగా అనిపిస్తే అప్పుడు గవర్నమెంట్ ఏం చేయాలంటే ఎంక్వైరీ జరగాలి, ఎంక్వైరీ నిష్పక్షపాతంగా జరగాలి. ఆ ఎంక్వైరీలో వాస్తవాలు తేలేదాకా ప్రభుత్వం అడ్డగోలుగా ఏ చర్యలు తీసుకోవటానికి వీల్లేదు. నీకు నచ్చింది కాబట్టి నువ్వు అధికారాన్ని వాడి చర్యలు తీసుకుంటానంటే కుదరదు. వాళ్ళు న్యాయసమ్మతంగానే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ వేసిండ్రు, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం. నీకు కూడా అవకాశమే వాస్తవాలను నలుగురికి చెప్పటానికి, వారికి కూడా ఇది ఒక అవకాశమే. వారు కూడా ఆ జాగ్రత్త పాటించి ఉంటే గౌరవం పెరిగేది, న్యాయం వెలుగులోకి రావటానికి ఉపయోగపడేది. వాళ్ళ జరగవలసింది ఏంటంటే తెలంగాణ నిర్మాణం చేస్తున్నాం అందరం కలిసి. ఆ నిర్మాణం అనేది జాగ్రత్తగా కొన్ని న్యాయసమ్మతమైన సూత్రాల ఆధారంగా జరగాలి. తెలంగాణ ఉద్యమం అంతా కూడా కోరుకున్నది ఏంటంటే ఆంధ్ర పెత్తనం వల్ల, పాలకుల పెత్తనం, ప్రజలది కూడా కాదు, పాలకుల పెత్తనం వల్ల నలిగిపోయినాం. వనరులతో మనకు ఉండే సంబంధం తెగిపోయింది. ఇప్పటికైనా వనరులను వాడుకోవాలంటే ప్రత్యేక రాష్ట్రం కావాలి అని కొట్లాడినాం. ఆ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ వనరులను వాడుకుంటాం, తెలంగాణ బాగుపడుతుందని అందరం నమ్మి కొట్లాడినాం. వచ్చిన రాష్ట్రంలో ఆ సూత్రాలను పాటించాలి. ఇది మేము ఎవరమైనా కోరుకునేది అంతే, అంతకుమించి ఏం లేదు.
ఒకవేళ తప్పు జరగలేదనిపిస్తే న్యాయంగా మీరు చెప్పండి. ఇక దాంట్లో ఘర్షణ ఉంటుందండి, ఏం లేదు కదా. ఇప్పుడు కొత్త ప్రభుత్వంలో కొంతమంది మంత్రుల మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి మళ్ళీ. వస్తే మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉంటే మీరు మాట్లాడండి. మీకు కనబడకుండా నిరాధారంగా చేయడం తప్పని వాళ్ళ మీద అక్కసిట్లా వెళ్ళగక్కుతున్నారో మీరైనా నిరాధారంగా మాట్లాడటానికి అయితే లేదు కదా. సార్ మీ మీద ఈ మధ్యకాలంలో గ్రాడ్యుయేట్ కూడా ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగింది. ఫైనల్ క్వశ్చన్ ఇది కూడా. మిమ్మల్ని తిట్టిన వ్యక్తులకు, లేకపోతే మీరు కేసీఆర్తో కుమ్మక్కై లక్షల రూపాయలు తీసుకున్నారు గ్రాడ్యుయేట్ కోట ఎలక్షన్స్లో, అంతకుముందు మీరు పార్టిసిపేట్ చేసిన ఎలక్షన్స్లో డబ్బులు తీసుకున్నారన్న వాళ్ళకి సార్ రాజకీయంగానే కాదు కొంత ఎథికల్గా ఉంటారు కోరం సార్ అనేది ఒక జనాలకు ఒక అది ఉంది మీ మీద. ఓన్లీ పొలిటికల్ ఒకటే కాదండి. అట్లాంటి దానిలో మీరు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది పొలిటికల్ నిర్ణయమే కావచ్చు కాక, కానీ వాళ్ళకి ఏం సమాధానం చెప్తారు సార్ ఇట్లా చేసేది లేకుండా కోరం సార్ అనే వాళ్ళకు? పార్టీకి మద్దతు ఇచ్చినాం కదా, కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇచ్చినాం. ఆ నిర్ణయము వరుసగా ఎంపీ ఇచ్చిన మీరు మద్దతు ఆర్టిఫుల్గా ఇచ్చిన మాకున్న సమస్య, మాకున్న రిజర్వేషన్స్ పార్టీకి చెప్తాం కదా, చెప్పకుండా ఎందుకుంటాం. చెప్పినాం మాకు తోచిన రిజర్వేషన్స్, మాకున్న అనుమానాలు, వాళ్ళకి ఏమన్నా ఉంటే వాళ్ళతో అన్నీ షేర్ చేసుకున్నాం. ఇప్పుడే ఎందుకు ఎంపీ ఎన్నికల్లో కానీ ఎమ్మెల్యే ఎన్నికల్లో కానీ మాకున్న అనుమానాలు భయాలు వాళ్ళతో షేర్ చేసుకుంటాం. అవి అంతర్గత విషయాలు. అంటే ఉన్నాయి భయాలు అనుమానాలు ఉన్నాయి దానిలో, ఎక్కడైనా ఉంటాయి కదా. ఇది ఇట్లా జరిగితే బాగుండు, అది అట్లా చేస్తే మనం ఇంకెక్కువ గెలుస్తుంటే గెలవాలని సలహా అడిగిన ఏమన్నా అభ్యర్థిని ఎట్లా పెట్టాలి ఎక్కడ గ్రాడ్యుయేట్ కోట ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లేదు. అది నిర్ణయం వాళ్ళు చేసుకున్నాకనే మాకు తెలిసింది. తెలిసినప్పుడు మేము ఇక కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలా లేదా అంటే ఉన్న పరిస్థితుల్లో ఇంకొక మార్గం ఏం లేదు కాబట్టి వారికే మద్దతును ప్రకటించాం. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కోరం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.